ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, 1980లో 10,000 రూపీస్ స్టాక్ మార్కెట్లో పెట్టి ఉంటే ఇప్పుడు దాని వాల్యూ అక్షరాల 1,000,572,800,000. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. మొహమ్మద్ అన్వర్ అనే వ్యక్తి 1980లో 100 షేర్స్ 10,000 రూపీస్కి తీసుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర 2,56,00,000 షేర్స్ ఉన్నాయి. అది ఎలాగో తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు దలాల్ స్ట్రీట్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి 1980లో 10,000 పెట్టి 100 షేర్స్ తీసుకున్నాడు. అవి ఇప్పుడు 2,56,000 షేర్స్ అయ్యాయి. అవి ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడి నుండి వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. వ్యక్తి 1980లో 100 షేర్స్ తీసుకున్నాడు. తర్వాత కంపెనీ 1981లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు 100 షేర్స్ కాస్త 200 షేర్స్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఆ కంపెనీ 1985లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు ఆ 200 షేర్స్ మొత్తం 400గా మారాయి. తర్వాత కంపెనీ 1986లో 10 రూపీస్ వాల్యూతోని షేర్ని స్ప్లిట్ ఆఫ్ చేసింది. ఇప్పుడు ఆ 400 షేర్స్ 4,000 షేర్స్గా మారాయి. నెక్స్ట్ మళ్ళీ ఆ కంపెనీ 1987లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు అతని దగ్గర టోటల్ 8,000 షేర్స్ ఉన్నాయి. మళ్ళీ 1989లో ఆ కంపెనీ 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు అతని దగ్గర 16,000 షేర్స్ ఉన్నాయి. మళ్ళీ 1992లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు అతని దగ్గర 32,000 షేర్స్ ఉన్నాయి. తర్వాత 1995లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు అవి 64,000కి ఇంక్రీజ్ అయ్యాయి. మళ్ళీ 1997లో 2:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు టోటల్ షేర్స్ చూసుకున్నట్టయితే 1,92,000 షేర్స్ అయ్యాయి. తర్వాత 1999లో కంపెనీ 2 రూపీస్ పర్ షేర్స్ స్ప్లిట్ ఆఫ్ చేసింది. ఇప్పుడు టోటల్ షేర్స్ వచ్చేసి 9,60,000 షేర్స్ అయ్యాయి. మళ్ళీ 2004లో చూసుకున్నట్టయితే ఈ కంపెనీ 2:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు 28,80,000 షేర్స్ అయ్యాయి. మళ్ళీ 2005లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు 57,60,000 షేర్స్ అయ్యాయి. మళ్ళీ 2010లో 2:3 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు 96 lakhs షేర్స్ అయ్యాయి. తర్వాత 2017లో 1:1 బోనస్ షేర్స్ని ప్రకటించింది. దాని దగ్గర మొత్తం 1,92,00,000 షేర్స్ ఉన్నాయి. మళ్ళీ 2019లో 1:3 బోనస్ షేర్స్ని ప్రకటించింది. ఇప్పుడు అతని దగ్గర మొత్తం షేర్స్ చూసుకున్నట్టయితే 2,56,00,000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీ ఒక్క షేర్ వాల్యూ చూసుకున్నట్టయితే 413 రూపీస్. ఈ 2,56,00,000 షేర్స్ని 413 రూపీస్తో మల్టిప్లై చేస్తే 1,572 crores 8 lakhs టోటల్ అమౌంట్. ఫ్రెండ్స్, ఈ 1,000 crores ప్రాఫిట్లో నేను డివిడెండ్ని యాడ్ చేయలేదు. ఆ డివిడెండ్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కంపెనీ పేరు వచ్చేసి విప్రో. మనందరికీ బాగా తెలిసిన కంపెనీ. మనం కూడా మంచి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకుంటే మరి 1,000 crores కాకుండా కూడా మంచి లాభాలని చూడవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో లార్జ్ క్యాప్కి సంబంధించిన కంపెనీస్ మరియు మిడ్ క్యాప్కి సంబంధించిన కంపెనీస్ వీడియో పెట్టాను. దాని లింక్ పైన ఐ బటన్లో లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.